అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కథ చెప్పుకుందామా? రాజకుమార్తెలు. అవంతిపుర రాజైన భూపదేవుడికి మగపిల్లలు లేరు. 2 కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కమల పిల్లలు. కానీ వారిలో ఒకటి తెల్లనిది, ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది, ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక. 2 పిల్లలు చాలా గారాబంగా పెరిగి 10 ఏళ్ల వయసు గల వాళ్ళయ్యారు. ఒకనాడు శ్వేత కృష్ణ ఉద్యానవనంలో నడుస్తుండగా ఒక చెట్టు మీద నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ల ముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారికలు పరిగెత్తుకుంటూ వచ్చి పక్షిగూడు చూశారు. అందులో 2 గుడ్లు ఉన్నాయి. పరిచారికలు ఆ గూటిని గుడ్లతో సహా మల్లె పొదలలో పారేసి రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకుపోయారు. కానీ భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. ఆస్థాన వైద్యుల చికిత్సలతో ఆ జ్వరం ఏమాత్రమూ తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్య భాషలో రాజుతో ఇలా అంది: రాజా, నేను దేవతా పక్షిని. నేను ఈ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో 2 గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కానీ మూఢులైన నీ పరిచారికలు ఆ గుడ్లను మల్లెపొదలలో పారేశారు. నేను ఇప్పుడే ఆ గుడ్లను వెదికి తెప్పిస్తాను అన్నాడు రాజు. అది ఇప్పుడు సాధ్యం కాదు. అవి చిట్లటము, వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరిపోవటము జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉంటున్నాయి. నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి వాటిని తీసుకువచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తి పడితే నీకు 2 గుడ్లు ఇస్తాయి. 5 ఏళ్ల అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది ఆ పక్షి. ఆ కొండ శిఖరం నిటారుగా ఉంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవ్వరూ ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు. నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలీదు. కానీ నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం ఎలాంటి చికిత్సలు చేసినా తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబీ రంగులో ఉంటుంది. శ్వేత గులాబీ రంగు గల వజ్రాలను తీసుకోవాలి. కృష్ణ తెల్లని వజ్రాన్ని తీసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి పక్షి మాయమయ్యింది. భూపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కల గురించి చెప్పాడు. మర్నాడు ఉదయం ఆయన తన మంత్రులను సమావేశపరిచి వారితో తన కల గురించి చర్చించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు. అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింద నుంచి ఒక ఉడుము యువతలికి వచ్చి గోడ మీదకి పాకి మళ్ళీ గోడ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, మహారాజా, దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అన్నాడు. ఇది నాకు ఎలా సహాయపడుతుంది శాస్త్రిగారు అన్నాడు రాజు. అదే చూపింది కదా, కోటగోడల లాంటివి ఎక్కటంలో ఉడుము లాంటిది మరొకటి లేదు. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదికి పంపితే ఆ తాడు పట్టుకుని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు అన్నాడు రాజపురోహితుడు ఎంతో నమ్మకంతో. ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు, రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒకరోజు ఉదయం రాజు తన ఖడ్గము, ఆహారము, నీరు తీసుకుని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగా దృఢంగా ఉండే తాడు కట్టి శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే 2 సైనికులు తాడును లాగి పట్టుకున్నారు.
వెంటనే ఉడుము రాతిని కరుచుకుంది. ఇద్దరు పట్టి లాగిన ఉడుము తన పట్టు వదలలేదు. తరువాత రాజు దైవధ్యానం చేసుకొని ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులు, రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు. రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఊడతీసి దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కనబడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దాని మీద 2 పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక 2 తలల పాము చుట్టుకొని ఉండి ఆయనను చూసి తన 2 పడగలు విప్పి నోళ్లు తెరిచి కూరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలలు నరికేశాడు. బోపదేవుడు చెట్టు మీద పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవార వస్తుంది. కింద ఉంచగానే ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు 2 గుడ్లు పెట్టి మాయమైపోయాయి. రాజు ఆ గుడ్లను ఒక వెండి బుట్టలో ఉంచి దాన్ని ఇనుప పెట్టెలో భద్రం చేశాడు. 5 ఏళ్లు గడిచాయి. శ్వేత, కృష్ణ పెరిగి 15 ఏళ్ల వాళ్ళు అయ్యారు. రాజు ఇనుప పెట్టె తెరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో 2 వజ్రాలు దగదగా మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉంది, రెండోది గులాబీ రంగుగా ఉంది. వాటిని రాజు బయటకు తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు. రాజు వారితో, అమ్మళ్ళు, ఈ వజ్రాలు మీకే. ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంకాలం మీకిద్దరికీ తెల్ల సంపంగి పూల కూజాలో పెట్టి ఇస్తాను. మీరు ఆ రోజు ఆ పూలను గమనించినట్లయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, వజ్రాలు వచ్చాయి, ఇక నీ ఇంద్రజాలం ప్రయోగించే సమయం వచ్చింది అన్నాడు. అదంతా మీరే సులభంగా చెయ్యొచ్చు కదా మహారాజా. శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసిర కలిపి పూల కాడలు అందులో మునిగేటట్టు అమర్చటమే కదా. క్రమంగా పూల రెక్కలు వాటంతట అవే గులాబీ రంగుకు మారతాయి. ఇదంతా 2 రోజులకు ముందే మీరు వివరంగా చెప్పేశాను కదా అన్నాడు మాయాపాలుడు. చెప్పావనుకో, అయినా అది నీ చేతి మీదుగా జరిగితే బాగుంటుంది కదా అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకు, కృష్ణకు 2 గుత్తుల తెల్ల సంపంగి పూలు పాత్రలలో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమ తమ గదులలో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి. కానీ శ్వేతకిచ్చిన పూలు మర్నాటికే రంగు మారనారంభించాయి. ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, అమ్మాయిలు, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలు చూపాడు. శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకుంది, కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకుంది. మాయాపాలుడి మాట ఎంతో గుడ్డు సమస్య తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడి నుంచి మంచి బహుమానమే లభించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.